హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. కేరళలో జరిగినటువంటి ఒక ఉదంతం ఏదైతే ఉందో అది యావత్ దేశాన్ని కూడా ఒకంత కలిచివేసిందనే చెప్పాలి. 10 నెలల పసిపాప. ఆ పాప పేరు అలిన్ షెరిన్ అబ్రహాం. ఆ పాప ఫిబ్రవరి ఫస్ట్ వారంలో అయితే రోడ్డు ప్రమాదంలో అయితే తీవ్రంగా గాయాల పాలయ్యి హాస్పిటల్లో అడ్మిట్ అయింది. ఆ పాపని కాపాడేందుకు వైద్యులు కూడా సాయశక్తులా కృషి చేశారు. అయినప్పటికీ కూడా ఆ పాప ప్రాణాలను అయితే కాపాడలేకపోయారు. సో, ఆ సందర్భంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన చాలా పెద్ద ఎత్తున ప్రశంసలైతే వ్యక్తమవుతున్నాయి. పాప చనిపోయింది. పుట్టెడు దుఃఖంలో ఉన్నారు తల్లిదండ్రులు. అయినప్పటికీ కూడా అంత దుఃఖంలో కూడా ఆ బేబీకి సంబంధించినటువంటి గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, కళ్ళు అన్నిటిని కూడా దానం చేసేందుకు వాళ్ళైతే ముందుకొచ్చారు. అయితే ఈ ఘటనతో యావత్ దేశం మొత్తం కూడా చిన్నారి పాప గురించి చెప్పుకోవటం మొదలుపెట్టింది. ప్రధానంగా చూసుకున్నట్లయితే దేశం దీనిపైన ప్రధాని మోడీ కూడా స్పందించారు. ఆ పాపకైతే ప్రభుత్వ లాంఛనాలతో అయితే అంత్యక్రియలు అనేది నిర్వహించారు. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సురేష్ గోపిన్ కూడా ఆ అంత్యక్రియలకు హాజరు కామని ఆయన ఆదేశాలు ఇవ్వటంతో మోడీ ఆదేశాల మేరకు ఆయన కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. దేశం మొత్తం కూడా ఆ చిన్నారికి శ్రద్ధాంజలి ఘటించిందని మనం చెప్పాలి. ఎందుకంటే 10 నెలల పసికందు అనుకోనిటువంటి ఒక రోడ్డు ప్రమాదం రూపంలో ఆమెను మృత్యువైతే కబళించింది. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఏదైతే ఉందో పాప చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న మరో నలుగురికి వాళ్ళు ప్రాణదానం చేసిన తీరు ఏదైతే ఉందో దానిపైన అయితే దేశవ్యాప్తంగా కూడా ప్రశంసలైతే వెల్లువెత్తుతున్నాయి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.